మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అయితే మునగాకు కొమ్మల నుండి సపరేట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కూడా కదా. అయితే ఈ చిట్కా మీ అందరి కోసం. సులువుగా సపరేట్ చేయడానికి ఒక ప్లాస్టిక్ గోన్ని కానీ పెద్ద కవర్ కానీ తీసుకొని పచ్చిగా ఉన్న మునగాకైనా ఎండిన మునగాకు కొమ్మలైనా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా లోపల ఎదిల్చామనుకోండి ఈజీగా ఆకు సెపరేట్ అయిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చిన్న చిన్న పుల్లలు ఉంటాయి, వాటిని ఈజీగా ఏరేసుకోవచ్చు అనమాట. పచ్చి మునగాకైతే పుల్లలు ఏరేసాక కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కొని పప్పు పచ్చడి ఇలా మనకి నచ్చిన రెసిపీస్ చేసుకోవచ్చు. ఆకు ఎండినదైనా ఇలానే కడిగేసుకొని 7-8 గంటలు ఫ్యాన్ కిందైనా బాగా ఎండ కాసినప్పుడు 3-4 గంటలు ఎండలో పెట్టినా తొందరగా ఎండిపోతుంది. ఎండిపోయిన ఆకును కూడా చక్కగా స్టోర్ చేసుకొని పచ్చడికి పప్పుకి పొడికి ఇలా మనకు కావాల్సిన రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడల్లా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. తడి తగలకుండా చూసుకున్నామంటే 6-7 నెలలు ఈజీగా పాడవకుండా ఉంటుంది. ఈ మునగాకుని ఏదో ఒక విధంగా రోజు తీసుకోగలిగితే ఆరోగ్య లాభాలని పొందగలుగుతాం. ఎన్నో వందల జబ్బులు నయం చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది, రోగాలను రానివ్వకుండా కాపాడుతుంది. నేను చేసిన మునగాకు పొడి రెసిపీ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. చూసి ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఎలా ఉంది అనేది. మరి ఈ టిప్ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త అప్డేట్స్ నోటిఫికేషన్ గురించి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.